జగన్మోహన్ రెడ్డిని ఎత్తిన మరో పిడుగు. జగన్మోహన్ రెడ్డి పరువు గంగలో కలిసేటువంటి మరొక సంచలన వార్త. జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి వైఎస్ షర్మిల కుమారుడు అంటే జగన్మోహన్ రెడ్డి మేనల్లుడు రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రిక చంద్రబాబు నాయుడు గారికి అందింది. మరి వివాహ ఆహ్వాన పత్రిక జగన్మోహన్ రెడ్డికి అందుతుందా లేదా, చంద్రబాబు నాయుడు గారి పెళ్లికి వెళితే జగన్మోహన్ రెడ్డి పరువు ఏమైపోతుంది అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి మనవడు వైఎస్ రాజశేఖర రెడ్డి తను ఇష్టంతో తన తండ్రి పేరైనటువంటి రాజారెడ్డి పేరుని వైఎస్ షర్మిల కుమారుడికి రాజారెడ్డి అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆ రాజారెడ్డి పెళ్లి వేడుకలకి రంగం సిద్ధమవుతా ఉంది. అయితే ఇక్కడే జగన్మోహన్ రెడ్డికి మేనమామ అంటే జగన్మోహన్ రెడ్డి అంటాడు కదా, రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలందరికీ నేను మేనమామని బట్టలు నొక్కుతాంటా అని. బట్ సొంత మేనల్లుడు మాత్రం పెళ్లికి కూడా పిలవటానికి సిద్ధంగా లేనట్టుగా తెలుస్తూ ఉంది. అదే జగన్మోహన్ రెడ్డి సొంత మేనల్లుడు రాజారెడ్డి, అదే జగన్మోహన్ రెడ్డి తాత పేరు పెట్టుకున్నటువంటి రాజారెడ్డి తన పెళ్లికి జగన్మోహన్ రెడ్డి అనునిత్యం టార్గెట్ చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఇన్వైట్ చేశారని తెలుస్తోంది. సంక్రాంతి తర్వాత జనవరి 17, 18 తేదీల మధ్యలో ఆ సమయంలో రాజారెడ్డి వివాహం జరగబోతోందని చెప్పి ఆ వివాహానికి చంద్రబాబు నాయుడు గారికి షర్మిల గారు, చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యులకి, కుటుంబం మొత్తానికి కూడా షర్మిల గారు స్వయంగా కలిసి ఇన్విటేషన్ ఇచ్చారని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇది జగన్మోహన్ రెడ్డికి పరువు తక్కువ కాదా? రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ ఉన్న అక్కచెమ్మలు, అదే అతనికి తెలుగు రాదు కదా బొక్క, లోకేష్ గారిని ఏదో అంటారు కానీ ఆయన జీవితం మొత్తంలో 2-3 సార్లు తడబట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి 10 నిమిషాలు చదవాలంటే 10 చూసి చదవాలంటే 10 సార్లు తడబట్టేటువంటి దౌర్భాగ్యం. గత 4.5 సంవత్సరంలో 400కు పైగా పదాలు తెలుగులో బూతు పదాలు కనిపెట్టినటువంటి దౌర్భాగ్యం. అది వేరే చరిత్ర, దాని గురించి కాదు ఇప్పుడు సబ్జెక్టు. అయితే ఆ జగన్మోహన్ రెడ్డికి కనీసం అసలు పిలుపు ఉంటుందా, లేదంటే వాళ్ళ తల్లి విజయలక్ష్మి గారు ఒత్తిడి మేరకు నామకే వాస్తు పిలిచినప్పటికీ యువతల చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆ వివాహానికి వెళితే అంటే జగన్మోహన్ రెడ్డి సోదరుడిలా కూడా భావించట్లేదు కదా షర్మిల గారు. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలే అక్కచెమ్మలైనప్పుడు సొంత అక్కచెమ్మే నీ మాట నమ్మటానికి సిద్ధంగా లేదే. ఇంకో చెల్లాము వాళ్ళ తండ్రిని వేసేసారని చెప్పి నీ మీదే పోరాటం చేస్తూ ఉంది. ఇంకో చెల్లాము నువ్వు ఒక అరాచక పరిపాలన చేస్తున్నావు, నీ పరిపాలన భావాలు తెలుగుదేశం రావాలని కోరుకుంటూ ఉంది. తను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడానికి రంగం సిద్ధం చేసుకుంటా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఒకనాటి తన స్నేహితుడు చంద్రబాబు నాయుడు గారికి ఒకనాటి స్నేహితుడైనటువంటి రాజశేఖర రెడ్డి గారి మనవడు వివాహానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళటానికి సిద్ధమవుతుంటే ఆ రాజశేఖర రెడ్డి కొడుకు ఆ రాజశేఖర రెడ్డి మనవడు వివాహానికి వెళ్ళటానికి దిక్కుమొక్కు లేనటువంటి పరిస్థితి. ఇంకా ఆబ్లిగేషన్తో పరువు తక్కువ అవుతుందని బజ్జీలాడుకొని ఏదన్నా వెళ్ళవచ్చు జగన్మోహన్ రెడ్డి కూడా. బట్ అతనికి ఇంతకంటే పరువు తక్కువ ఉంటుందా? సొంత చెల్లె నిన్ను దేక్కుండా నువ్వు ప్రత్యర్థిని భావించేటువంటి లోకేష్ గారికి క్రిస్మస్ గిఫ్ట్ పంపించింది, ఇవాళ తన కుమారుడు వివాహానికి చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని ఇన్వైట్ చేసింది అనేటువంటి వార్తలు జగన్మోహన్ రెడ్డికి ఫుల్ ఫ్రస్ట్రేషన్ కాదు, తలనొప్పి కాదు, ఇరిటేషన్ కాదు. మంగళగిరి ఎమ్మెల్యే 1250 కోట్లు మంగళగిరి అభివృద్ధికి ఇస్తానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. 120 కోట్లు కూడా ఇవ్వనటువంటి దౌర్భాగ్య పరిపాలన 4.5 సంవత్సరాల్లో జరిగింది. నాకు వివిధ పార్టీల నుంచి ఆహ్వానం ఉన్నప్పటికీ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీకి వెళితే నేను కూడా షర్మిల గారి వెంట నడుస్తాను, ఇదే నా ఫైనల్ నిర్ణయం, నేను షర్మిల గారి వెంట కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళబోతున్నానని చెప్పి తేల్చి చెప్పాడు. అంటే జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్నోళ్లే, జగన్మోహన్ రెడ్డి కోసం కష్టపడిన వాళ్ళే, నష్టాలు ఎదుర్కొన్న వాళ్ళే, జగన్మోహన్ రెడ్డి కోసం పోరాటం చేసిన వాళ్ళే ఇవాళ జగన్మోహన్ రెడ్డిని నమ్మటానికి సిద్ధంగా లేరు, జగన్మోహన్ రెడ్డితో నడవటానికి సిద్ధంగా లేరు, జగన్మోహన్ రెడ్డిని తమ నాయకుడిగా అంగీకరించడానికి సిద్ధంగా లేరు. వీళ్ళు దింపుడు కాలం ఆశలతో చంద్రబాబు నాయుడు 2 సార్లు చేస్తాడంట, లోకేష్ 2 చోట్ల పొడి చేస్తాడంట. ఒకే చోట చేస్తారు చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో, లోకేష్ గారు మంగళగిరిలో. దమ్ముగా ధైర్యంగా నువ్వు పులివెందుల్లో చేస్తానని ఇప్పుడు కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. నీ పార్టీలో 100 మందిని అటు నుంచి ఇటు మార్చుకునేటువంటి దౌర్భాగ్యమైనటువంటి క్యాలిక్యులేషన్లో నువ్వుండి తెలుగుదేశం మీద విమర్శలు చేసేటువంటి ప్రయత్నం చేస్తే తెలుగుదేశం ఘన విజయం సాధించబోతా ఉంది. రాసిపెట్టుకో జగన్ రెడ్డి, 160 స్థానాల దాకా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పొత్తులో గెలవబోతా ఉన్నాయి. దాన్ని నువ్వు ఆపలేవు, అడ్డుకోలేవు. ఇవాళ నీ సొంత చెల్లి సరే 3000 కిలోమీటర్లు ఒక మహిళగా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ ఆలోచించండి అంటే పోయి మళ్ళీ ఈ బటన్ ప్లేస్లో ఆ బటన్ నొక్కొద్దారు స్వామి, మీరు కూడా ఆలోచించండి. అంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అంత మోసకారి. మరి తన గురించి తన చెల్లె తెలుసుకోలేకపోయిందా? సరే వాళ్ళ ఫ్యామిలీ డ్రామాని ఇవన్నీ పక్కన పెడదాం. బట్ నేనేమంటానంటే సొంత చెల్లికే అన్యాయం చేసినాడు. రాష్ట్రంలో ఏ మహిళా చేయని విధంగా, దేశంలో ఏ మహిళా చేయని విధంగా 3000 కిలోమీటర్లు తన అన్నని ముఖ్యమంత్రిని చేయడం కోసం పాదయాత్ర చేసింది. ఎండనక వాననక కష్టపడింది, తన విమర్శలు ఎదుర్కొనింది. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే కనీసం ఒక ఎంపీ స్థానం కూడా ఇవ్వకుండా
తనను పక్కన పడేస్తే ఆస్తిలో వాటా, తన తండ్రి సంపాదించినటువంటి ఆస్తిలో వాటా ఇవ్వకుండా పక్కన పడేసినోడు రాష్ట్రంలో మహిళలకి ఏదో చేస్తాడా? సొంత మేనల్లుడు పెళ్లికి ఆహ్వానం అందుకోలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లల్ని తన మేనమావగా ఫీల్ అవుతాడా? అయినట్టు చెప్తాడు. వాళ్ళే చెప్పారు, ఏదో గొర్రె పిల్లల తల మీద చేతులు పెడుతుంటారు, ఆ పాపాలన్నీ తిని వీళ్ళు చేసిన పాపాలు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తారని. జగన్మోహన్ రెడ్డి తను చేసినటువంటి పాపాలు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి, రాష్ట్ర భవిష్యత్తుకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాడనేది రాష్ట్ర ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా అంటే వీళ్ళలాగా కర్కశంగా ఉండడు కాబట్టి షర్మిల గారి నుంచి ఆహ్వానం అందితే ఖచ్చితంగా ఆ వివాహానికి ఆయన కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాగా కక్షపూరితంగా, శాడిజంగా, సైకోయిజంగా ఆలోచించరు కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఇది జగన్మోహన్ రెడ్డికి పొరుగు పోవటమే.